మీరు తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారా? మీ ఏరియా సురక్షితమేనా? ఒంటరిగా వెళ్తే మహిళలను టార్గెట్ చేస్తూ నగరంలో కొత్త కిలాడీలు పుట్టుకొచ్చారు. ఇక నిన్నటి వరకు బైక్లపై వచ్చిన కేటుగాళ్ళు ఇప్పుడు రూట్ మార్చారు. దొంగలించిన ఆటోల్లో వచ్చి దారుణమైన నమ్మక ద్రోహానికి దోపిడీలకు తెగబడుతున్నారు. ఇక చింతల్ పరిధిలోని తెల్లవారుజామున జరిగినటువంటి ఒక సంచలన చైన్ స్నాచింగ్ ఉదాంతం ఇప్పుడు సిటీని మొత్తం షేక్ చేస్తోంది. అసలు ఆ తెల్లవారుజామున ఏం జరిగింది? ఆ ఆటో డెకాయిట్లు వేసినటువంటి స్కెచ్ ఏంటి? పోలీసులు వారిని ఎలా ట్రాప్ చేశారు? చూద్దాం ఇక ఈ ప్రత్యేక కథనంలో. అది తెల్లవారుజామున సమయం. చలిగాలులు ఆస్వాదిస్తూ ఓ మహిళ చింతల్ నుండి కుత్బులాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ వైపు ప్రశాంతంగా మార్నింగ్ వాకింగ్ చేస్తోంది. రోడ్డుపై ట్రాఫిక్ లేదు, జనసంచారం అస్సలు లేదు. సరిగ్గా అదే సమయంలో 5 సభ్యులు ప్రమాదకరమైన గ్యాంగ్ ఆ రూట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ కేటుగాళ్లు పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగారు. క్రైమ్ చేయడానికి ముందే జగద్గిరిగుట్ట పరిధిలో ఎల్లమ్మబండ ప్రాంతంలో ఓ ఆటోను దొంగిలించారు. ఆ దొంగిలించిన ఆటోలోనే 5 నీంటిలో ప్రయాణిస్తూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను స్పాట్ చేశారు. ఆమెకు కొద్ది దూరంలో ఆటోను ఆపి ఓ కిలాడి కిందకు దిగాడు. క్షణాల వ్యవధిలో ఆమెపై దారుణంగా దాడి చేసి మెడలోని 2 తులాల బంగారు గొలుసును బలంగా లాగేసుకున్నాడు. అంతటితో ఆగకుండా బాధితురాలు ఎవ్వరికైనా సమాచారం అందిస్తుందనే భయంతో ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ను కూడా లాక్కొని రోడ్డుకేసి కొట్టి పగలగొట్టారు. ఆ తర్వాత నీతుడు క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘోరమైన క్రైమ్ ఇన్సిడెంట్ సిటీలో కలకలం రేపడంతో జీడిమెట్ల పోలీసులు సిసిఎస్ బృందం వెంటనే రంగంలో దిగింది. దర్యాప్తును అత్యంత సినిమాటిక్గా సీరియస్గా ప్రారంభించిన పోలీస్ ఫోర్స్ ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించింది. హై టెక్నాలజీ సాయంతో దొంగతనం జరిగిన రోజే నిందితులను ఐడెంటిఫై చేశారు. అయితే కిలాడి దొంగలు వేరువేరు ప్రాంతాలు తలదాచుకోవడంతో వారిని పట్టుకోవడానికి పోలీసులకు 2-3 రోజుల సమయం పట్టింది. చివరకు రాత్రింబవళ్లు శ్రమించి 4 పాత నేరస్తులను అదుపులో తీసుకున్నారు. అరెస్టైన వారిలో గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్తో పాటు ఓ మైనర్ కూడా ఉన్నాడు. వీరంతా జగద్గిరిగుట్టలోని ఎల్లమ్మ బండకు చెందిన వారే. వీరి నుండి 2 తులాల గోల్డ్ చైన్, క్రైమ్కు వాడిన బైక్, ఆటోను రికవరీ చేశారు. ఈ నిందితులకు పెద్ద క్రైమ్ హిస్టరీనే ఉంది. గోవింద్ సింగ్పై రాబరీ, స్నాచింగ్ కేసులుంటే కరణ్ సింగ్పై బైక్ దొంగతనం, హర్దీప్ సింగ్పై అటెంప్ట్ టు మర్డర్ కేసులున్నాయి. ఈ సంచలన కేసును ఛేదించడంలో సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, కుత్బులాపూర్ ఏసీపీ బాలగంగారెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సమర్థవంతంగా పనిచేశాయి. జీడిమెట్ల కుత్బులాపూర్ పోలీస్ సిబ్బంది డే అండ్ నైట్ కష్టపడి నీతులను లాక్ చేశారు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఎక్కువ మంది నేరస్తులు షెల్టర్ పొందుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉండడంతో పోలీసులు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాత నేరస్తుల హిస్టరీతో ఓ పక్క డేటాబేస్ తయారు చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల్ నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపుకు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5 ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. చూసారుగా, కాలనీలో ఒంటరిగా తిరిగే వారిని టార్గెట్ చేస్తూ అక్రమార్కులు ఎంతటి దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి కేటుగాళ్లకు పోలీస్ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. తప్పు చేస్తే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని నిరూపించింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. అందుకే ప్రజలందరూ కూడా తమ కాలనీల్లో ఇళ్ల వద్ద కూడా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఇక అప్రమత్తతే మనకు రక్షణ. నిరంతరం అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి.